ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు సరైన పదాలు రావటం లేదా? మాట్లాడుతూ ఆగిపోతున్నారా? సో, అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఈరోజు క్లాస్లో చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న ఫ్రేజెస్తో అద్భుతంగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి ఆగకుండా అనే విషయాలన్నీ కూడా ఈరోజు క్లాస్లో నేర్చుకుందాము. ఆర్ యూ రెడీ టు లిసన్ టు ది క్లాస్? లెట్స్ బిగిన్ ది క్లాస్. ఫస్ట్ పదం చూడండి, చిన్న చిన్న పదాలు ఉపయోగిస్తూ మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ పదం యొక్క అర్థం వచ్చేసి నిజానికి. యాక్చువల్లీ అంటే నిజానికి. ఐ యాక్చువల్లీ లైక్ రీడింగ్ ఎట్ నైట్. నిజానికి నాకు రాత్రి చదవడం ఇష్టం. ఐ యాక్చువల్లీ లైక్ రీడింగ్ ఎట్ నైట్. యాక్చువల్లీ ఐ ఫినిష్ ద వర్క్ ఆల్రెడీ. యాక్చువల్లీ ఐ ఫినిష్ ద వర్క్ ఆల్రెడీ. నిజానికి నేను పని ఇప్పటికే పూర్తి చేసేసాను. ఐ యాక్చువల్లీ నో దట్ పర్సన్. నిజానికి ఆ వ్యక్తి నాకు తెలుసు. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. నిజానికి ఇది చాలా సులభం. తర్వాత రియల్లీ. రియల్లీ అంటే నిజంగా, అంటే నొక్కి చెప్పడానికి మనం ఈ రియల్లీని వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, అది ఎలాగో చూడండి. ఐ రియల్లీ లైక్ దిస్ బుక్ అంటే ఐ రియల్లీ లైక్ దిస్ బుక్ అంటే నిజంగా నాకు ఈ బుక్ చాలా ఇష్టం అనమాట అర్థం వచ్చేసి. ఓకే, నాకు ఈ పుస్తకం నిజంగా ఇష్టం అంటే ఏంటి అర్థం? అక్కడ ఇక్కడ ఈ లైన్ యొక్క అర్థమే కాదు, ఇక్కడ ఏంటి అంటే కాంటెక్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ రియల్లీ ఎలా వాడతామంటే చాలా ఇష్టం అని చెప్పడానికి వాడతాము. ఐ రియల్లీ లైక్ దిస్ బుక్, నాకు ఇది నిజంగా చాలా ఇష్టం అనమాట అర్థం అది. రైట్, అలా వాడతాం రియల్లీని. దిస్ ఫుడ్ ఈజ్ రియల్లీ టేస్టీ. అబ్బా చాలా రుచిగా ఉంది ఫుడ్, ఈ ఆహారం చాలా రుచిగా ఉందండి. చాలా అని నొక్కి చెప్పడానికి ఈ రియల్లీ అనే పదాన్ని వాడతాం మనం. రైట్, దిస్ ఫుడ్ ఈజ్ రియల్లీ టేస్టీ. దిస్ ఫుడ్ ఈజ్ రియల్లీ టేస్టీ అంటే ఈ ఆహారం అంటే ఈ భోజనం చాలా రుచిగా ఉంది అని అర్థం. రైట్, ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్. నిజంగా మీ సహాయం నేను నిజంగా చాలా అభినందిస్తున్నానండి. నిజంగా అంటే ఎక్కువ నొక్కి చెప్తున్నాం అనమాట మనం. ఓకే, అప్పుడు రియల్లీ అంటాం. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్. ఆర్ యూ రియల్లీ సీరియస్? ఆర్ యూ రియల్లీ సీరియస్? నిజంగా మీరు నిజంగా సీరియస్గా ఉన్నారా? సీరియస్గా చెప్తున్నారా, మాట్లాడుతున్నారా అని. ఆర్ యూ రియల్లీ సీరియస్? తర్వాత ఎనీవే, ఏమైనా సరే ఇది ఎలా వాడతామంటే మాట్లాడేటప్పుడు ఏదైనా సరే సరే ఎనీవే పర్లేదు ఏదో ఒకటి అంటాం కదా, ఫిల్లర్ అనమాట. మనం మాట్లాడేటప్పుడు రెండు వాక్యాలకి లేదా సందర్భానికి మధ్యలో ఫిల్లర్గా అంటే అనకుండా ఎనీవే అలా చెప్తామన్నమాట ఈ పదం, దాన్ని ఫిల్లర్ అంటాము. ఓకే, సో ఎలా వాడతాం చూడండి. ఎనీవే లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సరే ఏమైనా సరే స్టార్ట్ చేద్దాం అంటే ఇక్కడ ఏమైనా సరే ఈ పదాని యొక్క అర్థాన్ని తీసుకోవట్లేదు, ఇది ఒక ఫిల్లర్ అనమాట. ఫిల్లర్ అంటే ఒక గ్యాప్ని ఫిల్ చేయటం మాట్లాడేటప్పుడు. ఎనీవే లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సరే క్లాస్ స్టార్ట్ చేద్దాం అంటాం కదా, అలా అనమాట. ఎనీవే లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సరే పర్లేదులండి, వచ్చినందుకు ధన్యవాదాలు. రైట్, ఎనీవే వి ఫినిష్ ద వర్క్. సరే ఏదైనా సరే ఏమైనా సరే మన పని అయితే పూర్తి చేసాము. ఓకే, ఇలా ఎనీవే వి ఫినిష్ ద వర్క్. ఎనీవే ఐల్ కాల్ యూ లేటర్. ఎనీవే ఐ కాల్ యూ లేటర్. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. రైట్, ఆల్మోస్ట్ అంటే దాదాపుగా. ఆల్మోస్ట్ అంటే దాదాపుగా. సెంటెన్స్ చూడండి. ఐ ఆల్మోస్ట్ మిస్ ద బస్. దాదాపుగా నేను బస్ మిస్ అయిపోయింది అసలు. దాదాపుగా అంటే అసలు బస్ మిస్ అయిపోయేదే అంటాం కదా, అప్పుడు ఐ ఆల్మోస్ట్ మిస్ ద బస్. ఐ ఆల్మోస్ట్ మిస్ ద బస్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టైమ్ టు లీవ్. మనం వెళ్ళే టైం అయిపోయింది అసలు దాదాపుగా. రైట్, నెక్స్ట్ ఐ ఆల్మోస్ట్ ఫినిష్ ద బుక్. ఐ ఆల్మోస్ట్ ఫినిష్ ద బుక్. నేను దాదాపుగా ఈ బుక్ని పూర్తి చేశాను, చదవడం పూర్తి చేశానని. ద క్లాస్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. ద క్లాస్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. దాదాపుగా క్లాస్ పూర్తి అయిపోయింది. స్టిల్ అంటే ఇంకా. స్టిల్ అంటే ఇంకా. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. నాకు ఆ రోజు ఇంకా జ్ఞాపకం ఉంది. నాకు ఆ రోజు ఇంకా జ్ఞాపకం ఉంది. హీఈస్ స్టిల్ వర్కింగ్. హీఈస్ స్టిల్ వర్కింగ్. అతను ఇంకా పనిచేస్తున్నాడు. ఆర్ యూ స్టిల్ హియర్? ఆర్ యూ స్టిల్ హియర్? మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మీరు అనొచ్చు, నువ్వు కూడా అనొచ్చు, యూ అంటే. ఓకే, రైట్. హీ స్టిల్
షీ స్టిల్ లవ్స్ మ్యూజిక్. షీ స్టిల్ లవ్స్ మ్యూజిక్. ఆమెకి ఇంకా సంగీతం అంటే ఇష్టమే. అంటే ఏదో జరిగిందనమాట అంతకుముందు ఆ మ్యూజిక్ గురించి. అప్పుడు స్టిల్ అంటాం ఇంకా. అంటే అక్కడ ఏదో ఒక సంఘటన తర్వాత మళ్ళీ చేస్తూ ఉంటే అప్పుడు ఇంకా అంటాం కదా తెలుగులో కూడా. అలాగే ఇంగ్లీష్లో కూడా స్టిల్ అనే పదాన్ని మనం ఇలా వాడతాం. షీ స్టిల్ లవ్స్ మ్యూజిక్. రైట్. probably అంటే బహుశా. హీల్ probably కమ్ టుమారో. హీల్ probably కమ్ టుమారో. బహుశా అతను రేపు రావచ్చు, వస్తాడు లేదా రావచ్చు. విల్ అంటే వస్తాడు అని వస్తుంది. హీల్ probably అతను రేపు వస్తాడు. ఇట్ విల్ probably రెయిన్ టునైట్. ఇట్ విల్ probably రెయిన్ టునైట్. బహుశా ఈరోజు వర్షం పడవచ్చు. షీ విల్ probably కాల్ యూ లేటర్. ఆమె బహుశా మీకు తర్వాత ఫోన్ చేయొచ్చు. ఇలా probablyని వాడతాము. ఓకే. ఎస్, దిస్ విల్ probably వర్క్. ఇది బహుశా ఇది పనిచేస్తుంది. తర్వాత probablyకి సిమిలర్గా మేబీ వాడచ్చు. మేబీ. రైట్. మేబీ హీల్ కమ్ టుడే. మేబీ హీల్ కమ్ టుడే. బహుశా అతను ఈరోజు రావచ్చు. మేబీ వీ కెన్ ట్రై అగైన్. మళ్ళీ మనం ప్రయత్నించవచ్చు. మేబీ ఇట్ విల్ రెయిన్ టుడే. మేబీ అంటే probablyకి బదులుగా మనం మేబీ కూడా వాడచ్చు. బహుశా ఈరోజు వర్షం పడవచ్చు. మేబీ షీస్ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉండొచ్చు. తర్వాత రియల్లీ ఎలా వాడతామంటే నొక్కి చెప్పడానికి వాడతాం. నొక్కి చెప్పడం వల్ల ఎలా చూడండి, సెంటెన్స్ చూడండి. ఐ రియల్లీ లైక్ దిస్ బుక్ అంటే నిజంగా నాకు ఈ బుక్ ఇష్టమని అలా నిజం చెప్పడం కాదు ఇక్కడ. నిజంగా అని ఎప్పుడు వాడతాం మనం, ఎప్పుడు చెప్తాము? నొక్కి చెప్తాం అనమాట. నాకు చాలా ఇష్టం అని, చాలా అని చెప్పడానికి మనం రియల్లీ అంటాం ఇంగ్లీష్లో. ఓకే. ఐ రియల్లీ లైక్ దిస్ బుక్ అంటే నాకు ఈ బుక్ నిజంగా నాకు చాలా ఇష్టం అని అర్థం. నిజంగా అంటే చాలా ఇష్టమని. ఓకే. ఐ రియల్లీ లైక్ దిస్ బుక్. ఈ బుక్ నాకు చాలా ఇష్టం. నిజంగా ఇష్టం అంటే చాలా ఇష్టం. ఐ రియల్లీ లైక్ దిస్ బుక్. దిస్ ఫుడ్ ఈజ్ రియల్లీ టేస్టీ. దిస్ ఫుడ్ ఈజ్ రియల్లీ టేస్టీ. ఈ ఆహారం నిజంగా చాలా రుచిగా ఉంది. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్. మీ సహాయాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఆర్ యూ రియల్లీ సీరియస్. మీరు నిజంగా సీరియస్గా మాట్లాడుతున్నారా? తర్వాత ఎనీవే అనేది ఎలా వాడతాం చూడండి. ఏమైనా సరే అనేది ఈ పదాన్ని యొక్క అర్థం తీసుకోవడం కాదు, సందర్భంలో ఎలా వాడాలనేది మీకు తెలియాలి ఫస్ట్. ఓకే. ఎనీవే అనేది ఎలా వాడతామంటే దీన్ని ఫిల్లర్ అంటాం. గ్యాప్ ఫిల్లర్ అంటే రెండు పదాలకి మధ్య, రెండు సందర్భాలకి మధ్య ఏదో ఒక విషయాన్ని చెప్పి మనం ముందుకెళ్తాం. ఏదో ఒక పదాన్ని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాం కదా. సర్లేండి, ఏదో ఒకటి సరే చేద్దాం అంటాం కదా. అలాంటిదే ఈ ఎనీవే అనమాట. ఓకే. ఎనీవే లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సరే ఏదో ఒకటి క్లాస్ స్టార్ట్ చేద్దాం మరి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సరే ఏమైనా సరే, వచ్చినందుకు థ్యాంక్స్ అండి. సరే ఏదైనా సరే అంటాం కదా, అదనమాట. అలాంటి ఇది ఫిల్లర్. రైట్. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రైట్. ఎనీవే వీ ఫినిష్ ద వర్క్. సరే ఏదైనా సరే పని అయితే పూర్తి చేసాము. ఓకే. ఎనీవే వీ ఫినిష్ ద వర్క్. రైట్. ఏమైనా సరే మన పని అయితే పూర్తి చేసాము. ఎనీవే ఐ విల్ కాల్ యూ లేటర్. సరే నేనైతే ఫోన్ చేస్తాను మళ్ళీ, అలా. ఓకే. రైట్. తర్వాత ఆల్మోస్ట్ అనేది ఎలా యూస్ చేయాలి చూడండి. ఐ ఆల్మోస్ట్ మిస్ ద బస్. నేను దాదాపుగా బస్సు మిస్ అయ్యాను. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టైమ్ టు లీవ్. ఇప్పుడు మనం వెళ్ళే టైం అయిపోయింది. ఆల్మోస్ట్ దాదాపుగా. ఐ ఆల్మోస్ట్ ఫినిష్ దిస్ బుక్. ఈ బుక్ నేను దాదాపుగా పూర్తి చేశాను. ద క్లాస్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. క్లాస్ దాదాపు పూర్తయింది. తర్వాత ఆల్రెడీ ఇప్పటికే అయిపోయింది అని చెప్పడానికి ఆల్రెడీ అంటాము. ఐ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను ఇప్పటికే నా హోంవర్క్ పూర్తి చేశాను. షీ ఆల్రెడీ లెఫ్ట్ ద ఆఫీస్. ఆమె ఇప్పటికే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది. వీ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్ టాపిక్ని ఆల్రెడీ ఇప్పటికే మేము చర్చించాము. హీ ఆల్రెడీ నోస్ ద ఆన్సర్. అతనికి ఇప్పటికే ఆన్సర్ తెలుసు. జస్ట్ అనేది ఇప్పుడే అని చెప్పడానికి వాడతాం. ఐ జస్ట్ అరైవ్డ్ హోమ్. ఐ హ్యావ్ జస్ట్ అరైవ్డ్ హోమ్. లేకపోతే ఐ జస్ట్ అరైవ్డ్ హోమ్ అని కూడా మీరు అనొచ్చు. రైట్. సో ఐ జస్ట్ అరైవ్డ్ హోమ్, ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే. జస్ట్ ఐ జస్ట్ కాల్ యూ, నేను ఇప్పుడే కాల్ చేశాను.
ఇప్పుడే అని చెప్పడానికి జస్ట్ అంటాం. షీ జస్ట్ ఫినిష్డ్ ఈటింగ్, ఆమె ఇప్పుడే ముగించింది. వెయిట్, ఐ జస్ట్ నీడ్ 1 minute. సో కొంచెం ఆగండి, ఇంకొంచెం టైం కావాలి అని చెప్పేటప్పుడు కూడా మనం జస్ట్ని వాడతాము, రైట్. తర్వాత సూన్, త్వరలో. ఐ విల్ కాల్ యూ సూన్, నేను త్వరలో కాల్ చేస్తాను. ద ట్రైన్ విల్ అరైవ్ సూన్, త్వరలో ట్రైన్ వస్తుంది. డిన్నర్ విల్ బి రెడీ సూన్, భోజనం సిద్ధమవుతుంది త్వరలో. సీ యూ సూన్, త్వరలో కలుద్దాము. నెక్స్ట్ ఫైనలీ, ఫైనలీ అంటే చివరికి. ఫైనలీ వి రీచ్డ్ హోమ్, చివరికి మన ఇంటికి చేరుకున్నాము. ఫైనలీ ద వర్క్ ఈస్ డన్, చివరికి పని పూర్తయింది. ఫైనల్లీ ద ట్రైన్ స్టాప్డ్, చివరికి ట్రైన్ కాదు, రెయిన్. ఫైనల్లీ ద రెయిన్ స్టాప్డ్, ఫైనల్లీ ద రెయిన్ స్టాప్డ్, చివరికి వర్షం ఆగిపోయింది. ఫైనల్లీ హీ అండర్స్టూడ్ ద లెసన్, చివరికి అతని పాఠం అర్థమైంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ ఎలా వాడతాము? అదే అని చెప్పడానికి, అదే 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 కరెక్టే అదే అంటాం కదా, అది ఎగ్జాక్ట్లీ అనమాట. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మెంట్, సో నేను చెప్పేదలుచుంది కూడా అదే. యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్, మీరు కరెక్టే, సరిగ్గా చెప్పారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ప్లేస్, అదే సరైన ప్రదేశం అండి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై ఐడియా, నా ఆలోచన కూడా అదే, అదే నా ఆలోచన, లేదా నా ఆలోచన కూడా అదే. ఇన్స్టెడ్ అంటే బదులుగా అనమాట, రైట్. డ్రింక్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సోడా, వాక్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కార్, సో ఇలా వాడండి, రైట్. రీడ్ ఎ బుక్ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీ, రీడ్ ఎ బుక్ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీ. యూజ్ దిస్ చైర్ ఇన్స్టెడ్, యూజ్ దిస్ చైర్ ఇన్స్టెడ్. ఎట్ అనేది నెగిటివ్ సెంటెన్స్లో వాడతాం, ఇంకా లేదు, ఇంకా కాలేదు అని చెప్పడానికి ఎట్ని వాడతాం, ఓకే, రైట్. హీ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్, అతను ఇంకా రాలేదు. హీ హ్యాస్ నాట్ ఎట్ అరైవ్డ్, హీ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్, హీ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్, సో అతను ఇంకా రాలేదు. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద వర్క్ ఎట్, నేను ఇంకా పని పూర్తి చేయలేదు. ద మూవీ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఇట్, ఆ మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రైట్. దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ ఎట్, వాళ్ళు ఇంకా పని పూర్తి చేయలేదు. తర్వాత ఆల్వేస్, ఆల్వేస్ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ అని చెప్పడానికి ఆల్వేస్ని వాడతాం, రైట్. షీ ఆల్వేస్ స్పీక్స్ పొలైట్లీ, ఆమె ఎప్పుడు మర్యాదగా మాట్లాడుతూ ఉంటుంది. ఐ ఆల్వేస్ వేకప్ ఎర్లీ, నేను ఎప్పుడు త్వరగా నిద్రలేస్తాను. అండ్ హీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్, అతను అందరికీ ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్, ఎప్పుడు నిజం చెప్పండి. నెవర్ అనేది ఎప్పుడు వాడతామంటే ఎప్పుడు చెయ్యని పని గురించి. ఆల్వేస్ ఎలా అయితే ఎప్పటికీ చేసే పని గురించి చెప్తామో, నెవర్ అనేది ఎప్పుడు చేయని పని గురించి చెప్తాము. ఐ నెవర్ లై, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అంటే ఇంకెప్పుడు చేయను అని చెప్పడానికి నెవర్ అంటాము. షీ నెవర్ డ్రింక్స్ కాఫీ, ఆమె ఎప్పుడు కాఫీ తాగదు. షీ నెవర్ కమ్స్ లేట్, హీ నెవర్ కమ్స్ లేట్, అతను ఎప్పుడు ఆలస్యంగా రాడు. నెవర్ లూజ్ హోప్, ఆశను ఎప్పుడు వదులుకోవద్దు. ఆఫన్ అంటే తరచుగా. ఐ ఆఫన్ రీడ్ బుక్స్, నేను తరచుగా బుక్స్ చదువుతాను. హీ ఆఫన్ ట్రావెల్స్ ఫర్ వర్క్. వి ఆఫన్ టాక్ ఆన్ ఫోన్, మేము తరచుగా ఫోన్లో మాట్లాడతాము. లో అనగానే ఇన్ అనకండి, ఓకే. ఫోన్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి, వాట్సాప్, ఫోన్ లేదా ఫేస్బుక్ ఇలాంటివి చెప్పేటప్పుడు ప్రిపోజిషన్ ఆనే వాడాలి, ఇన్ అనకూడదు, రైట్. షీ ఆఫన్ కుక్స్ డెలీషియస్ ఫుడ్, ఆమె తరచుగా రుచికరమైన వంట చేస్తూ ఉంటుంది. క్విక్లీ అంటే త్వరగా. ఫినిష్ ద వర్క్ క్విక్లీ, త్వరగా పని పూర్తి చేయండి. హీ క్విక్లీ అండర్స్టూడ్ ద ఐడియా, అతనికి త్వరగా ఆ ఐడియాని అర్థమైంది అతనికి. హీ క్విక్లీ ఆన్సర్డ్ ది క్వశ్చన్, అతను త్వరగా సమాధానం ఇచ్చాడు. ద చైల్డ్ ర్యాన్ క్విక్లీ, ద చైల్డ్ ర్యాన్ క్విక్లీ, పిల్లాడు త్వరగా పరిగెత్తాడు. నవ్ అండ్ దెన్ ఎలా వాడతాను చూడండి, అప్పుడప్పుడు అని చెప్పడానికి నవ్ అండ్ దెన్ అంటాం. ఐ విజిట్ మై విలేజ్ నవ్ అండ్ దెన్, ఐ విజిట్ మై విలేజ్ నవ్ అండ్ దెన్. వి వాచ్ మూవీస్ నవ్ అండ్ దెన్. షీ కాల్స్ మీ నవ్ అండ్ దెన్. I eat sweets now and then. And I saw books here and there.
ఇన్ ద రూమ్. అక్కడక్కడ అనమాట. అక్కడక్కడ, అక్కడ ఇక్కడ లేదా అక్కడక్కడ అని చెప్పడానికి కూడా హియర్ అండ్ దేర్ అంటాము. ఐ సా బుక్స్ హియర్ అండ్ దేర్. దెర్ ఆర్ షాప్స్ హియర్ అండ్ దేర్ ఆన్ ద రోడ్. రైట్? చిల్డ్రన్ వెర్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. పిల్లలు అక్కడ ఇక్కడ పరిగెడుతున్నారు. ఐ సర్చ్డ్ ఫర్ మై కీస్ హియర్ అండ్ దేర్. తాళాల గురించి నేను అక్కడ ఇక్కడ వెతికాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరితో. వీలైతే హైప్ కూడా ఇవ్వండి. అండ్ రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండండి. రెగ్యులర్గా క్లాసెస్ వస్తాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.